దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నానండి. ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నా గుడారముపై నిలచిన నాదు దైవమా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, కునుకడు నిదురపోడు ప్రక్కన ఉండు దేవుడు, తన రెక్కాలపై నన్ను మోయును, కంటి పాపల నన్ను కాయును, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము విందామండి. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము, మరి ఈ పరిశుద్ధ దినమందు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మనం అందరము పరిశుద్ధ దినమందు దేవుడు మాట్లాడే మాటని చాలా ఆసక్తితో, శ్రద్ధతో, ఎంతో మనము సహనముతో, ఓర్పుతో ఈ మాటను మనం విని ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 121 అధ్యాయము 3వ వచనము. ఆమేన్. ఆయన నీ పాదమును త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆమేన్. హల్లెలూయా. చాలా సింపుల్, మనందరికీ తెలుసు. మనము ఏమంటారు, చిన్నతనము నుండి ఈ మాటలు కంఠద వాక్యముగా చిన్నప్పటి నుంచి మన సండే స్కూల్స్లో మనకు నేర్పిస్తూ ఉంటారు. ఎందుకు మనకి ఈ మాటలు సండే స్కూల్ నుంచి నేర్పిస్తున్నారు? ఒక కారణం ఉంటుంది. ప్రతి వాక్యానికి ఒక అర్థం ఉంటుంది, దానికి లోతైన ఒక మర్మము దాగి ఉంటుంది. హల్లెలూయా. మరి మనం చదవబడిన వాక్యాన్ని మనం గమనించామనుకోండి, ఈ మాట దేవుని సంరక్షణను సూచిస్తుంది. సంరక్షణ అంటే ఏంటంటే డివైన్ ప్రొటెక్షన్. హల్లెలూయా. దైవికమైన కాపుదల, దైవికమైన రక్షణను, లేకపోతే దైవిక సంబంధమైన కాపుదలను గురించి మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. అంటే ఆ దైవిక సంబంధమైన సంరక్షణ మన జీవితానికి చిన్నతనము నుండే మనకు ఉండాలి. అది చిన్నతనం నుండే మనం గ్రహించాలి, అది అర్థం చేసుకోవాలి అని మనకు సండే స్కూల్స్ ఏజ్లో నుంచే, ఆ వయసులో నుంచే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే దేవుని సేవకులు కావచ్చు, ఈ వాక్యాన్ని మనకు నేర్పిస్తూ ఉంటారు. ఆమె మరి ఈ ఉదయకాలం ఈ వాక్యం మనం చదివేటప్పుడు ఒక మంచి మాట ఉంది, నీ పాదమును త్రొట్టిల్లనీయడు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయడు? నీ పాదము నాయన త్రొట్టిల్లనీయడు, అంటే జారిపోనీయడు, లేకపోతే తడబడనీయడు. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మనం నడుస్తుంటే ఏమైపోతుంటాము? జారిపోతుంటాము. ఎక్కడన్నా నీళ్లు మనకి నేల మీద ఉన్నా, లేకపోతే నూనె ఉన్నా ఏమవుతుంది? పాదాలు
జారిపోతూ ఉంటాయి. లేకపోతే కొన్నిసార్లు నరాలు బలహీనపరచబడ్డప్పుడు, లేకపోతే కొన్నిసార్లు మనము శరీరంలో ఆరోగ్యాన్ని కోల్పోతున్నప్పుడు మనం ఏమైపోతాము, పాదాలన్నీ ఏమంటారు బలహీనపరచబడి మనము త్రొట్టిల్లే స్థితికి వస్తూ ఉంటాము. ఇది శరీరక సంబంధమైన మాటలు కాదు, ఆత్మ సంబంధమైన మాటలు. నీవు ఆత్మలో బలహీనపరచబడినప్పుడు, ఆత్మలో నువ్వు ఎప్పుడైతే జారిపోతున్న స్థితికి వస్తున్నావో, లేకపోతే తడబడే స్థితికి వస్తున్నావో, ఆ విషయాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు జారిపోకుండా, తడబడకుండా ఆయన నీ పాదాలు అంటే ఆత్మీయంగా స్థిరపరచబడే జీవితము, ఆత్మీయంగా నీవు నిలబడే స్థితి, ఆత్మీయంగా నీవు నిలకడగలిగిన స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలి, దేవుడు నిన్ను నిలబెట్టాలనే ఆశతో, ఆయన ఆశతో ఈ మాటలను తెలియచేస్తున్నాడు. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు. ఆత్మీయంగా నీ పాదాలు జారిపోకుండా, ఆత్మీయంగా నువ్వు పడిపోకుండా, ఆత్మీయంగా నువ్వు కృంగిపోకుండా, ఆత్మీయంగా నువ్వే మాత్రము దిగజారకుండా, ఆత్మీయంగా నువ్వే మాత్రము తడబడకుండా నీ పాదములు ఆయన ఏం చేయడంట, త్రొట్టిల్లనీయడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయ కాలము ప్రభు ప్రశస్తమైన మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు త్రొట్టిల్లే స్థితిలో ఉన్నావేమో, నువ్వు జారిపోయే స్థితిలో ఉన్నావేమో, నువ్వు తడబడే స్థితిలో ఉన్నావేమో, నువ్వు ఇంకా కృంగిపోయే స్థితిలో ఉన్నావేమో, నువ్వు బలహీనపరచబడిన స్థితిలో ఉన్నావేమో, లేకపోతే నువ్వు దిగజారిపోయిన స్థితిలో ఉన్నావేమో. కానీ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ దినమందు మిమ్ములను, నన్ను, ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నాడు. మీరు ఇంక మీదట ఏ మాత్రము తడబడరు, ఏ మాత్రము జారిపోరు, ఏ మాత్రము మీరు వణకరు. నిలకడైన స్థితి నేను మీకు దయచేయబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆర్మీకి వెళ్ళండి, ఆర్మీ సెలక్షన్స్ లో ఎవరైనా కానీ పాదాలు ఏమంటారు బలహీనపరచబడిన పాదాలు ఉంటే వారిని ఆర్మీ సెలక్షన్స్ లో సెలెక్ట్ చేయరు. హల్లెలూయా. ఎందుకు? వారు పరిగెత్తే వారిగా ఉండాలి. ఎందుకు? వారు బరువుని మోసేవారిగా ఉండాలి. ఎందుకు? వారు ప్రతి దాన్ని ఏమంటారు తట్టుకునే స్థితి ఉండాలి. రాత్రులంతా వారు కాయగలగాలి, రాత్రంతా మెలుకుగలిగి నిలకడగలిగిన స్థితిలో ఉండాలి. సైనికుడు అంటే ఎలాగుండాలి? దృఢత్వంతో ఉండాలి. శరీరం మాత్రమే దృఢత్వం ఉంటే సరిపోదు, పాదాలు కూడా దృఢత్వం ఉండాలి. నువ్వు నుంచోవాలంటే నీకు పాదాలు దృఢంగా ఉండాలి, నీ పాదాలు బలంగా ఉండాలి, నీ పాదాలు ఈ శక్తివంతంగా ఉండాలి. నీ పాదాలు ఎప్పుడైతే బలహీనపరచబడతాయో, ఎప్పుడైతే నీ పాదాలు కృంగిపోతుంటాయో, నీ పాదాలు ఎప్పుడైతే ఏమంటారు ఆ శక్తిని కోల్పోతుందో, నువ్వు ఎంత బలమున్నా నీ చేతుల్లో, ఎంత శక్తి ఉన్నా నువ్వేం చేయలేవు, పోరాడలేవు. హల్లెలూయా. కావాల్సింది ఏం తెలుసా? మన పాదాలు కావాల్సిన పూర్తి బలము కావాలి, పూర్తి శక్తి కావాలి. నడినెత్తి మొదలుకొని చీల మండలం, మనకు పాదాలకున్న చీల మండలము వరకు మనకు కావాల్సిన పూర్తి బలాన్ని ఈ పరిశుద్ధ దినమందు దేవుడు నీకు, నాకు దయచేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆ పడిపోయే స్థితి నుంచి నిలకడ స్థితికి వస్తామో, మనము త్రొట్టిల్లే స్థితి నుంచి స్థిరపరచబడిన స్థితికి వస్తామో, అప్పుడే ఈ ఆత్మీయమైన యుద్ధములో, ఈ ఆత్మీయమైన ప్రయాణములో మనము విజయాన్ని, మనము సమస్తమైన సఫలతను పొందుకోగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. పాదాలు త్రొట్టిల్లి అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఏం మాత్రము వెనుకకు పడిపోయేవాడిగా ఉండవు, లేకపోతే పక్కకు పడిపోయేవాడుగా ఉండవు. ఎవడు నిన్ను వచ్చి తోసివేయలేడు. హల్లెలూయా. నీ పాదాలు బలంగా ఉన్నాయి అనుకో, నువ్వు తోసారనుకో, నువ్వేమవుతావు? నిలబడతావు. ఏం చేస్తావు? దాన్ని తట్టుకోగలుగుతావు. హల్లెలూయా. చూడండి, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, క్రైస్తవులు చాలా మంది బ్యాక్ సైడింగ్ లా ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నారు? పడిపోయేవారుగా ఉన్నారు. వెనకాలకి వారు తిరిగి లోకంలో కలిసిపోయేవారుగా ఉన్నారు. లోకంతో తిరిగి వారు జీవించేవారుగా ఉన్నారు. కానీ ఇక మీదట నీవు నేను అలా ఉండకూడదు, నీవు నేను ఆ విధంగా బ్రతకకూడదు అని. అందుకనే దేవుడు ఏమంటే, నా దైవికమైన సంరక్షణను, దైవికమైన సహాయమును, దైవికమైన కాపుదలను నేను మీకు దయచేయబోతున్నాను అని మాట్లాడుతున్నాడు. ఆమేన్. A divine help, a divine protection, a divine blessing God is going to give everyone who are watching this video. ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనకి ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి.
శరీర సంబంధం ఇబ్బందులు కలుగుతుంటాయి, ఆర్థిక సంబంధం ఇబ్బందులు కలుగుతుంటాయి, కుటుంబ పరంగా ఉద్యోగ పరంగా ఇబ్బందులు కలుగుతుంటాయి, వ్యాపార పరంగా కలుగుతూ ఉంటాయి, లేదా సేవా పరంగా కలుగుతూ ఉంటాయి, పరిచర్య పరంగా కలుగుతుంటాయి. మనం చేసే ప్రతి ఇబ్బందిలో, మనం ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందిలో దేవుడు తన దైవికమైన సహాయాన్ని అందించడానికి దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దైవికమైన సహాయం గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? 4వ వచనంలో, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను కాపాడువాడు, ఎన్నడూ కునుకడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, రెప్పపాటు కూడా ఆయన ఎన్నడూ వేయడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన రెప్ప ఇట్లా ఒక్కసారి కూడా మూతపడదు. హల్లెలూయా. అంటే ఆయన ఎన్నడూ ఒకసారి ఇలా కుంగిపోయినట్టు, లేకపోతే ఏమంటారు కురుకుతున్నట్టు, లేకపోతే నిద్ర వస్తున్నట్టు, మత్తు అవుతున్నట్టు ఆయన ఎన్నడూ ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం ఆయన నిన్ను నన్ను ఆ విధంగా ఆయన సహాయం చేస్తున్నాడు. ఆ దైవికమైన సహాయము ప్రతి క్షణము, చెప్పండి, ప్రతి క్షణము మనకు దయచేయబడుతుంది. నువ్వన్నా కునుకు తీస్తావు, నువ్వన్నా నిద్రపోతావు, నువ్వన్నా మత్తుకుంటావు, నువ్వన్నా బాగా మంచిగా విశ్రాంతి తీసుకుంటావు. ఆయన విశ్రాంతి తీసుకోడు. ఆయన ఎప్పుడు కునుకడు, నిద్రపోడు. ఆయన నీ కొరకు ఎల్లప్పుడూ ఆయన ఏం చేస్తుంటాడు? కనిపెడుతూ ఉంటాడు. నీ పట్ల ఆయన దృష్టి, ఆయన ఆలోచన, ఆయన తలంపంతా నీ మీదే ఉంటుంది. ఎందుకు తెలుసా? మనము స్థిరత్వం కలిగి, నిడకల కలిగి క్రీస్తు కొరకు ఆయన సైనికులుగా ఈ లోకంలో జీవించాలని. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటను చూడండి. ఆయన నీ పాదములను త్రొట్టలేనియుడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకెన్నడీ రాబోతున్న సంవత్సరంలో మనం త్రొట్టిలే వారిగా ఉండకుందుముగాక. ఆమేన్. ఇంకా రాబోతున్న కాలంలో మనం ఎప్పుడు ఆత్మీయంగా జారిపోకుందుముగాక, ఆత్మీయంగా మనం ఇంకెప్పుడు పడిపోకుందుముగాక, ఆత్మీయంగా మనం ఇంకెన్నడూ దిగజారిపోకుందుముగాక, ఆత్మీయంగా మనం ఎన్నడూ లేచి అనేకుల్ని రక్షించుదుముగాక, అనేకుల్ని క్రీస్తు కొరకు నిలబెడుదుముగాక. ఏ విధంగా అయితే మనం నిలిచి ఉన్నామో అదే విధంగా అందరినీ మనము నిలబెడుదుముగాక. దేవుడు పేతురుతో అంటాడు, ఏమంటాడంటే, నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరుని నుంచి స్థిరపరచు అంటాడు. ఆమేన్. నీవు స్థిరపరచబడిన తర్వాత, నీవు నిలకడైన తర్వాత నీ సహోదరుని కూడా ఏం చేయి? నిలకడపరచు, వారిని కూడా స్థిరపరచు అంటున్నాడు. దేవుడి మాటలు మనతోనే మాట్లాడుతూ దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మా ప్రియ పరలోకపు తండ్రి, నాకు ప్రశస్తమైన వాక్యముతో మాతో మాట్లాడుతున్నావు. నీ జీవబుల మాటలతో మాట్లాడుతున్నావు ప్రభా. ధైర్యపరిచే మాటలతో మాట్లాడుతున్నావు, ప్రోత్సాహపరిచే మాటలతో మాట్లాడుతున్నావు ప్రభా. ఈ ఉదయ కాలము తండ్రి, నా పాదములు త్రొట్టిలని అని అంటున్నావు ప్రభా. నన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడని నేను నమ్ముతూ ఉన్నాను. ఒక దైవికమైన సంరక్షణ, ఒక దైవికమైన కాపుదల, ఒక దైవికమైన ప్రభా సహాయమును నాకును, నా కుటుంబానికి, నా పరిచర్యకును ప్రభా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరైతే వాక్యం వింటున్నారో వారికి నీ ప్రభా, వారికి వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను, లేకపోతే పరిచర్య పరంగాను వారికి నీ దైవికమైన సమస్త ఆశీర్వాదాన్ని మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మీరు మహిమ పొందుతున్నది నీకు వందనాలు. తడబడే స్థితి తీసివేయండి, జారిపోయే స్థితి తీసివేయండి ప్రభా, పడిపోయే స్థితి తీసివేయండి, నిలకడైన స్థితి దయచేయండి, స్థిరత్వం కలిగే స్థితి దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరము ప్రభా నీ కొరకు తండ్రి సైనికుల వలె ప్రభా పోరాడే స్థితి మాకు దయచేయండి. మీరు మహిమ పొందండి. మా సమస్తమును ప్రభా నీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టుకోమని అడుగుతూ యేసు నామములో అడుగుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు మరి పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి మరి సహకరించాల్సిందిగా, సపోర్ట్ చేయాల్సిందిగా, స్పాన్సర్ చేయాల్సిందిగా నేను మేము ప్రేమపూర్వక ఆహ్వానం తెలుపుతూ ఉన్నాను. మరి మేము అనేకమైన సేవా కార్యక్రమాలు, పరిచర్యలకు చేయడానికి సిద్ధపడి ఉన్నాము, ముందుకు వెళ్తూ ఉన్నాము. వాటన్నిటి కొరకు మీ సహకారం మాకు కావాలి. రాబోతున్న మాసంలో మరి మేము అవుట్ రీచ్ మినిస్ట్రీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాము. మరి దానికి మీ సహకారం మాకు అవసరమైంది కాబట్టి మేము మీకు ముందుగానే తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో మీ సహకారం మాకు అందించాల్సిందిగా, పరిచర్య పరంగా అన్ని విషయాల్లో మీ సహకారం మాకు దయచేసిందిగా నేను కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనం దీవించును గాక.